గర్భగుడిలో ఆ దీపాల కాంతులోనే కనపడుతుంటాడు ఆయన. ఆ కాంతులో కూర్చొని ఆయన చేస్తాడు. తాళపాక నారాయణ స్వామి 12 వారసులు మా అన్నయ్య వారికి 3 పాటలు పాడతారు. ప్రతిరోజు ఏకాంశంలో 3 పాటలు, సుప్రభాతంలో 3 పాటలు పాడిన తర్వాత మొట్టమొదటి నా ప్రసాదం అన్నమాచార్య వారికి ఇస్తారు. అక్కడ అర్చక మార్చారు. కాబట్టి ఈరోజు ఈ సేవ ఈరోజు ఏకాంత సేవ చేస్తున్నాం. నేను చేస్తుంటాను, మా అబ్బాయి ఉయ్యాలు ఊపుతూ ఉంటాడు. అందరూ కూడా బీ కాన్సన్ట్రేషన్, ఎవరు కూడా ఏదో మాట్లాడకుండా మీరు ఏకాంత సేవలు ఏ కోరికలు కోరుకున్నా 100% సక్సెస్ అవుతాయి. నాకు తెలుసు. నేనేమడితే ఇస్తాడు, కానీ నేనేం అడిగాను. నేను కావాలని పాట పాడమని అడుగుతాను. నాకు గొంతు కావాలి స్వామి. ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి అడ్వకేట్ మనోహర్ రెడ్డి గారు, జిల్లా కళాకారుల అధ్యక్షులైనటువంటి మనోహర్ రెడ్డి గారు కూడా పిలిచినా కూడా వెంటనే వచ్చేసారు. వారికి నమస్కారాలు చెప్తూ ఎవరైనా రావచ్చు 9 గంటలకు. ఈరోజు ఎంతమంది కలుసుకున్న వచ్చాను. అప్పుడు ఏకాంత సేవ స్టార్ట్ అవుతుంది. నేను ఓకేనే చెప్తాను. అందరూ కూడా 3 సార్లు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఇప్పుడు ఏకాంత సేవ సంకీర్తన. ఈ సంకీర్తన నాకు ఎవరు నేర్పించారంటే గురుగారు నేర్పించారు. ఇక్కడ స్వామివారికి ఏకాంత సేవ చేస్తున్నాను. అందుకని అందరూ అనుకుంటారు, సార్ ఇంత నైట్లో ఎందుకు పెట్టాడు ప్రోగ్రాము, మధ్యాహ్నం 1 గంటకో 11కో, ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు పెట్టవచ్చు కదా అంటే అది కాదు. ఇది పద్ధతి. సారే పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారు? గరిమేళ్ళ గారే పాడుతూ ఏకాంత సేవ చేస్తున్నారు. కాబట్టి వారు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు, మా పిల్లవాడి రిసెప్షన్ పాడారు. కాబట్టి వారు పాడుతున్నట్టుగా భావిస్తాను. ఈ పాట స్వయంగా వారు నేర్పించారు కాబట్టి నా గొంతులో వారుండి పాడతారు. వినండి, చాలా బాగుంటుంది. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులు గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులు గాని, ఎదుటనున్నాడు వీడే. పరమ పురుషుడట పశులగా చెనట, పరమ పురుషుడట పశులగా చెనట, సరవులించిన విన సంగత ఇది, పరమ పురుషుడట పశులగా చెనట, సరవులించిన విన సంగత ఇది, హరియే తానట హరియే తానట, ముద్దులందరికీ చేసినట, హరియే తానట, ముద్దులందరికీ చేసినట, 20 శుద్ధులేటి ఓ గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులు గాని, ఎదుటనున్నాడు వీడే. హరి హరి
వేదాల కొడయడట వెన్నెలు దొంగిలినట వేదాల కొడయనట వెన్నెలు దొంగిలినట నాదించి విన్నవారికి నమ్మిక ఇది ఆది మూలమీతడట అడికెల చాతడట ఆది మూలమీతడట అడికెల చాతడట కాదమ్మై సుద్దులేటివో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు హరి అలా బ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట అలా బ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట కొలదొకరికి చెప్పకూడునా ఇది తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట కలదమ్మ తనకెంతో కరుణో కానీ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు హరి హరి. ఈ కీర్తనకు 2 మాటలు లక్ష్మి చెప్తుంది. వాక్కును తన వాక్కుగా ఈ క్షణం మార్చుకుని పరమాత్ముని సేవా కైంకర్యంలో తాను తరించడమే కాక మనందరినీ తరింపజేయాలనే సంకల్పంతో గురువు గారు ఈ కార్యక్రమానికి నాంది పలికితే ఆ భగవానుడి యొక్క నాందికి మీ అందరూ భాగస్వామ్యులై కదిలి వచ్చి స్వామి సేవలో పాల్గొంటున్న పెద్దలైన మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చిన్ని బాలుడైన చిన్ని కృష్ణ భగవానుడు వేదాలలో ఉండేటటువంటి రూపంతో సామాన్య ప్రజలైన గోకులంలోని అందరిలో నడయాడుతూ వారందరినీ ముద్దు చేస్తున్నాడు. అనగా అందరింటిలో నా వారే నా పిల్లాడే చిన్ని కృష్ణుడు అనే భావన చేసేలా వారిలో మెలుగుతున్నారు. అటువంటి చిన్ని కృష్ణుడు మనందరి అంటూ ఈరోజు ఇంతకుముందు గురువు గారు తెలియజేశారు. భగవాను ఎలా నిద్రపుచ్చాలి అంటే చిన్ని పాపని ఎలా మనం గోముగా ముద్దుగా వారికి ఎటువంటి అలసట లేకుండా సుతరాముగా మన చక్కని వెచ్చని ఒడిలో పడుకోబెట్టుకొని స్పర్శ ద్వారా వారిని ఆనందకేలిలో ఉంచుతాము. అనగా పరమానంద స్థితి వారికి అందిస్తాము. అలాగే పరమాత్ముడు కూడా తన్మయత్వం చెందేలా ఈరోజు ఇక్కడ ఏకాంత సేవ జరిపిస్తున్నారు ఆచార్యులు. అలాగే పెద్దనయ్య అందరూని గురువు గారు ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తున్నారు. మాటలు స్వామిని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి తాళపక్క హరినారాయణ స్వామి గారు పాడుతుంటారు. అందుకని నేను ఒప్పకుండా వారిని కూర్చోబెట్టా. కొండ మీద ఎలా జరుగుతుందో ఈరోజు ఇక్కడ కూడా అలా జరగడానికి ఆ సీన్ తీసుకొచ్చా. ఇక్కడ నేను ఊపాను, వారు ఊపుతున్నారు. 3 నామాలు పెట్టుకొని వారు ఊపుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా స్వామి యొక్క సైన్ సిగ్నేచర్ అంటుంది. స్వామి సైన్ చేస్తే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. స్వామి సైన్ చేయకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, చిన్న బాలుడు, పక్కన కృష్ణుడు, పెద్ద కృష్ణుడు. కాబట్టి ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో గాని. 2వ సంకీర్తన కూడా గరిమెళ గారు పాడినటువంటి ఆయనకు చాలా ఇష్టమైనటువంటి సంగీతం అది. ఆయన ఎంత ఒదిగి పాడతాడంటే అంత మొత్తం మీరు నమ్ముతారు. హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందంటే అంత గుండెతో పాడతారు కాబట్టి గుండెతో హార్ట్ అటాక్ వచ్చింది. గుండెతో పాడకపోతే హార్ట్ అటాక్ రాదండి. టోటల్ గుండె అంతా సరెండర్ చేసి ఆ దేవుడికి అర్పించి నాది కాదు స్వామి, గుండెతో పాడుతున్నాను స్వామి, నా గుండెనే గుడిగా చేసుకొని పాడుతున్నాను, నా గుండెతో పాడుతున్నాను స్వామి నేను అని చెప్పేసి పాడతాడు. కాబట్టి 76 ఏళ్లకు కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాడు. మా అన్నయ్య కూడా 76 అన్నది కూడా వయసు
80 అంట చెప్పండి కొట్టండి గట్టి. అమ్మా ఎంత అదృష్టవంతురాలు స్వామివారి కాన్సేవ చూస్తున్నారు. 2వ సంకీర్తన కూడా నేను తిరుపతిలో నేర్చుకున్నటువంటి సంకీర్తన, నాకు ఇష్టమైన సంకీర్తన నేను సెలెక్ట్ చేసుకున్నాను. పలుకుతేనే తల్లి పవళించెను, పలుకుతేనే తల్లి పవళించెను, కలికితనముల విభుని కలసినదిగాన, పలుకుతేనే తల్లి పవళించెను, కలికితనముల విభుని కలసినదిగాన, పలుకుతేనే తల్లి పవళించెను, పవళించెను. నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర, పగలైన దాకచలి పవళించెను, నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర, పగలైన దాకచలి పవళించెను, తెగని పరిణతులతో తెల్లవారిన దాక, తెగని పరిణతులతో తెల్లవారిన దాక, జగదేకపతి మనసు జట్టిగోనిగాన, పలుకుతేనే తల్లి పవళించెను, కొంగు జారిన మెరుగు గుబులొలయగ తరుణి, బంగారు మేడపై పవళించెను, కొంగు జారిన మెరుగు గుబులొలయగ తరుణి, బంగారు మేడపై పవళించెను, చెంగలువ కనుగొనల సింగారములు తొలక, చెంగలువ కనుగొనల సింగారములు దొలక, అంగజగురుని తోడ అంటినదిగాన, పలుకుతేనే తల్లి పవళించెను, కలికితనమున విభుని కలసినదిగాన, పలుకుతేనే తల్లి పవళించెను, మురిపెంపు నటనతో ముత్యాల మధుపై పరవశంబున తరుణి పవళించెను, మురిపెంపు నటనతో ముత్యాల మధుపై పరవశంబున తరుణి పవళించెను, తిరువేంకటాచల తిరువేంకటాచల దిపుని కౌగిట కలసి, అరవిరైను చెమట అంటినదిగాన, పలుకుతేనే తల్లి పలుకుతేనే తల్లి పలుకుతేనే తల్లి పవళించెను, పవళించెను. ఈ కీర్తన కూడా వారికి పాడారు అమ్మవారి మీద. వారు స్వయంగా నాకు నేర్పించారు. ఒకరోజు ఫోన్ చేశారు నాకు, చంద్రశేఖర్ అన్నారు, గురుగారు చెప్పండి అన్నారు. ఏం లేదు, నాదనిరాజం బోర్డు మీటింగ్లో ఉన్నాను అన్నారు. నాదనిరాజం బోర్డు మీటింగ్లో ఉన్నాను, నీ ఫైల్ వచ్చింది ఇన్స్పెక్షన్కు, బోర్డు మీటింగ్లో నీ ఫైల్ వచ్చింది, సంతకం పెట్టమంటావా, సంతకం పెట్టమంటావా, అప్లోడ్ చేయమంటావా, నువ్వు గాయకుడిగా
అన్నమాట చేతికి ఎలిజిబుల్ కానీ అంటే మీ ఇష్టం గురుగారు అన్నారు. నేను సైన్ చేస్తే నువ్వు పాస్ అవుతావు, నేను సైన్ చేస్తే నువ్వు నాలుగులో పాడతావు, నేను సైన్ చేయకపోతే నువ్వు పాడవు అన్నారు. మీ ఇష్టం గురుగారు, మీరు సైన్ చేస్తే పాడతాను, సైన్ చేయకపోతే స్వామి ప్రసాదం అనుకుంటానని అన్నాను. నేను సైన్ చేస్తున్నాను అన్నారు. 3 సార్లు పాడాను. నాదం రాజు, ఎల్వన్ దర్శనం, ఎల్వన్ బ్రేక్ దర్శనం, వీళ్ళంతా వచ్చారు నా ఇంట. ఆ సైన్ చేశారు. అడిగి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సైన్ చేయమంటావా, బాగా పాడతావు కదా, నేను సైన్ చేస్తున్నాను అన్నారు. ఏమన్నాను మనోరెడ్డి గారు, బాగా పాడతావు కదా, నేను సైన్ చేస్తున్నాను, యువర్ ఎలిజిబుల్ ఆఫ్ నాదం రాజు, షల్ ఐ సైన్ అని అడిగారు. అప్పుడు మీ ఇష్టం, నేను నాకు మీరు చేయండి గురుగారు, నేను పాడుతున్నాను అడగలేదు. మీ ఇష్టం గురుగారు అన్నారు. నేను సైన్ చేస్తున్నాను, ఒకసారి నేను సైన్ చేస్తే ఎప్పుడు పాడుతుంటానన్నారు. ఒకసారి సైన్ చేస్తే నేను ఆస్థాన విద్వాంసుడిగా, కమిటీ బోర్డు మెంబర్గా నేను సైన్ చేశానంటే నువ్వు ఎప్పుడు పాడుతుంటావన్నారు. ఈ విషయం గురించి చెప్పానా? చెప్పలేదు. కాబట్టి ఆయన సైన్ చేశారు. నేను దేవస్థానంలో గాయకునైనా ఇప్పుడు 150 కచేరీలు చేశాను. కాబట్టి పలుకు తేనెల తల్లి పోడించను, ఒక అక్షరం కూడా పక్కకు పోనీయకుండా నేర్పిస్తాను. జుట్టు పట్టుకుంటారు పాడకపోతే జుట్టు పట్టుకుంటారు, పక్కనే కూర్చొనిటాం, కాళ్ళ కింద కూర్చొనిటాం. కాబట్టి ఆ సంగీతం సరిగా లేదు, పాడు అంటారు. కాబట్టి ఇదంతా ఆయనతో అనుభవం. 3వ సంకీర్తన. ఇప్పుడు ఆడిషన్ పోయినప్పుడు వారు నన్ను చూసి ఇలా అన్నారు. ఆ పాటని నాకు ఇష్టమైన పాట. ఏం పాట చెప్తారా? మీరు చెప్పలేదు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయ నోపక కదా నన్ను నొడబరకుచు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయ నోపక కదా నన్ను నొడబరకుచు. పై 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 సంసార బంధముల కటేవు నా పలుకుచున్న నారాయణ. నిగమ గమదని సగమగసని నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. నిసా సగ 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 సదా దని సగమగ సని దసని సాగా నిసా సగ 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 సదా దని సగమగ సని దసని సాగా సగమగ మదని దని సని దమగ సా. వివిధ నిర్బంధముల వెడలోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా. వివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీశ. హరే 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 దివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీశ. నవనీత చోర శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ.
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వెంకటనారాయణ ఆదినారాయణ వేదనారాయణ హరిహర నారాయణ తిరుమల నారాయణ పాలమూరు నారాయణ హరే 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 స్వామి అనుగ్రహం. ఈరోజు వారు నేర్పిన సంకీర్తనలు వారి ముందు కూర్చొని వారు పరమపరిచిన రోజున 3 రోజులు అయింది. 9, 10, 11, 12వ తారీఖు రోజు ఈరోజు నేను కూడా తిరుపతి వెళ్ళాలి. ఎంతోమంది వేల మంది గాయకులు ఆ ఇంటి ముందర చాపేసుకుని కూర్చొని పాడుతున్నారు. వేల మంది గాయకులు, పెద్ద పెద్ద శ్రీనిదేవి లాంటి వాళ్ళు అందరూ కూడా ఇంటి ముందర ఎక్కడ కనపడితే అక్కడ అట్లే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ నిక్కరేసుకొచ్చి పాడుతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి డైరెక్ట్గా షార్ట్ వేసుకుని కూర్చొని ఇంటి ముందర కూర్చొని ఎక్కడ దొరికితే అక్కడ చేప దొరికితే చేప, లేకుంటే 5 మంది కూర్చొని పాడేస్తున్నారు. నేను కూడా వెళ్ళాల్సింది, కానీ ఇది నా చేత పెట్టుకునేటువంటి శ్రీకారం కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. వారి ఇల్లు తెలుసు, వారి కుటుంబం తెలుసు, వారి పిల్లలు తెలుసు, అందరు తెలుసు. కాబట్టి ఈరోజు మీరు నమ్ముతాను నమ్మరు, ప్రతి సంవత్సరానికి 12వ తారీఖు ఆయన తద్దినం నేను పెడతాను. ఆయన తద్దినం పెడతాను. కాబట్టి సంవత్సరం చేస్తాను, తద్దినం చేస్తాను. నాకు సైన్ చేశాడు ఆయన. పాడమంటావా, పాడతావా, షల్ ఐ సైన్ అని అడిగాడు. గురుగారు మీ ఇష్టం అన్నా. కాబట్టి ఆయనకు నేనే సంకల్పం చేసుకున్నాను, వారికి తద్దినం పెడతాను. వారికి వేదమూర్తులైన బ్రాహ్మణులు పిలిచి వారి ఫోటో పెట్టి వారి ముందర వారి ఇంట్లోనే పెడతాను తద్దినం. కాబట్టి ఈ అవకాశం నాకు ఆయన ఇచ్చాడు. ఆయన ఎప్పుడు వారి నాన్న అని పిలిచేవారు. గాడ్ బ్లెస్ యూ అన్నారు. కాబట్టి ఈరోజు ఈ 3 సంకీర్తనలతో మనకు ఏకాంశ సంకీర్తన చేసుకున్నాం. చాలా సంతోషంగా ఆ ఏటుకొండల వాడిని మన ఇంటికి రప్పించుకొని, ఆ గరిమేళ్ళ గారిని మనం ఇంటికి పిలిపించుకొని, రండి డాక్టర్ కూర్చొని వాళ్ళ అని కాదు స్వామికి ఆయన ఎవరైతే ఆయన పిలుచుకుంటారో గరిమేళ్ళ గారికి ఆ ఈ పూల మాల ఆయనకి ఈ ఆయన పాదాలు ఎవరైతే అదృష్టం చేసుకున్నారో వాళ్ళే వస్తారు ఇక్కడికి. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన. అన్నమాచార్యులు అని మనం చూడలేదు. ఆ పుస్తకాలు 13,000 సంకీర్తనలు అక్కడ ఉన్నాయి చూడండి. టీటీడీ వాళ్ళు ఇచ్చారు నాకు. ఆయన దాంట్లో అన్నీ పాడాడు. ఆయన 1000 సంకీర్తనలు స్వరం ట్యూన్ చేశారు ఆయన. అట్లాంటివి అన్నీ 13,000 సంకీర్తనలు ఇచ్చారు నాకు. 32,000 సంకీర్తనలు అయితే 13,000 సంకీర్తనలే మనకు దొరికాయి. మిగతావన్నీ కాలకల్పంలో కలిసిపోయినాయి. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ఆ దేవదేవుడు రూపంలో మా ఇంట్లో ఉన్న కొలువైనటువంటి గరిమేళ్ళ గారికి అందుకని నేను తద్దినం పెడదామని చేయించుకున్నాను. ఎస్జానికి పెళ్లి కొడుకు ఆయన, ప్లేబ్యాక్ సింగర్ ఎస్జానికి పెళ్లి కొడుకు కాబట్టి బ్రాహ్మణుడు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గరిమేళ్ళ గారికి ఏకాంశం ముగిసింది. ఇప్పుడు అసలైనటువంటి కార్యక్రమం గరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఈరోజు సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి రండి పిలుచుకోవడం జరిగింది. అలాపూర్ నుంచి సార్ శెట్టి గారు, వెంకటరామయ్య శెట్టి గారు అలాపూర్ నుంచి వచ్చారు. నా అభిమాని ఆయన అదే పని 5 గంటలకు వచ్చారు. నైట్ మా ఇంట్లో నుండి పొద్దున వెళ్తారు. కాబట్టి ఈ సేవలు అందరికీ దొరకని సేవలు, దొరకనటువంటి సేవ స్వరార్చన ఎవరికి దొరకదండి. ఎంతో సౌభాగ్యం ఉంటుంది. నేను పాడుతూనే ఉన్నా. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా దేవస్థానానికి రాసిచ్చాను. నాకు వద్దు అని నాకు ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నాకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా నేను అన్నమాచార్యుల వారి వంశంలో పుట్టాను, అంతవరకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అన్నమాచార్యులు ఏం తీసుకోలేదు కాబట్టి నేను కూడా ఏం తీసుకోనని మొత్తం నా చెక్స్ అన్ని రాసిచ్చాను దేవస్థానానికి. నాకు నా ఆరోగ్య పాట 45,000 ఇస్తారు నాకు. తిరుమల బ్రహ్మోత్సవాలు పడితే 20,000 ఇస్తారు నాకు. శాస్త్ర దీపాలంగా పడితే 15,000 ఇస్తారు. అవన్నీ నాకు జేఈఓ గారు అడిగారు, చంద్రశేఖర్ ఆలోచించి ఒక్కసారి అన్నారు, నీకు పారితోషికం వద్దంటున్నావు కదా అన్నారు. వద్దు సార్, నాకు వద్దు సార్. ఎందుకు వద్దు? నేను దేవస్థానం ఇస్తుంది, వద్దు సార్. మా వంశస్థులు ఎవరు తీసుకోరు సార్, వద్దు. ఒకసారి ఆలోచించుకో. ఒకసారి టైప్ అయిపోయి లెక్చర్లో పడిపోయినామంటే మళ్ళీ జీవితాంతం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాడాలన్నారు. లేదండి, టైప్ చేస్తున్నాం, కంప్యూటర్లో టైప్ చేస్తున్నాం, ఒకసారి కంప్యూటర్లో ఎక్కిచ్చేస్తున్నాం అంటే ఎక్కించేయండి అన్నారు. ఎక్కిచ్చేశారు.
నేను దేవస్థానంలో ఒక పైసా తీసుకోకుండా పాడుతున్నా, సొంత ఖర్చులు పెట్టుకుని పోయి పాడుస్తున్నా. ఇది శ్రీవారికి నా గొంతుతో సేవ, స్వరార్చన. కాబట్టి ఈ కార్యక్రమానికి మన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం సర్వమంగళమంగళే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్ రమణ గోవింద గోవింద. హారతి ఇది ప్రతిరోజు జరిగే హారతి మా ఇంట్లో కరెక్ట్గా. ఈరోజు అందరి సమక్షంలో జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. రేపు కూడా అందరు రావచ్చు, ప్రతిరోజు ఉంటుంది ఇట్లా. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినా తలుపు తెరిచి ఉంటుంది. ఏకాంశి సుప్రభాతం పాడుతుంటా, తలుపు తెరిచి ఉంటాం. ప్రతిరోజు 3 గంటలకు సుప్రభాతం 2:30 బాత్రూంలో ఉంటా. 3 o'clock సుప్రభాతం. నేను సిద్ధాంతి గారు కాబట్టి మళ్ళీ 3 గంటలకు మళ్ళీ 9, ఇప్పుడు 9 గంటలకు చేస్తాం. ఇప్పుడు వెంకటారికి వెళ్ళిపోయాడు ఆయన, హారతి తెచ్చా వెంకటారికి వెళ్ళిపోయాడు, తిరుమలకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు గరిమెళ్ళ గారికి సభ కాదు ఇది, నా గుండె, నా గొంతు, నా బాడీ అంతా. నేను అన్నమాచార సంగీతం పాడుతున్నానంటే అంతా ఆయన దయ. కాబట్టి ముఖ్యంగా ఈరోజు వారికి జ్యోతి ప్రజ్వలం మన మనోరెడ్డి గారు వారు దండలే దగ్గర ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద స్వామి. ఆ రోజు అన్నమాచారం అని ఎట్లా తీసుకెళ్లారో ఈరోజు బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా వైకుంఠ ప్రాప్తి వస్తున్నట్టు అక్కడ ఉండగా స్వామివారి పాదాల దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మేము పాట పాడుతుంది ఆయన పాట కదా, కాబట్టి వారు ఒక మాట. ఈరోజు గరిమెళ్ళ గారికి నివాళులు అర్పించేందుకు ఇక్కడ చేరుకున్నాం. ఒక 50 సంవత్సరాల క్రితం నేను ప్రాక్టీస్లకు వచ్చినప్పుడు 1975లో పేరు మర్చిపోయిన ఇక్కడ ఒక సిటిఓ ఉండేవాడు. ఆయన అప్పుడు వాళ్ళ స్టాఫ్తో పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర అన్నమయ్య కమిటీలో మెంబర్గా రమ్మని అట్లా కోర్టుకు వస్తే 250 రూపాయలు ఇచ్చి మెంబర్ అయితే ఒక చిన్న అట్టడబ్బా ఇచ్చారు. దాంట్లో అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య గారి విగ్రహం. నేను అది తీసుకొని వచ్చి ఇంట్లో షో కేసులో ఇట్లా పెట్టినాను విగ్రహాన్ని. దాని తర్వాత టౌన్ హాల్లో శోభారాజు గారిని పిలిపించి వారు ఒక కార్యక్రమం జరిపించారు. అప్పుడు మొదటిసారిగా అన్నమయ్య కీర్తన ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనుకుంటాను ఒక 15 సంవత్సరాల క్రితం జగదీశ్వర్ కలెక్టర్ గారు ఉంటారు ఇక్కడ. వారు ఇక్కడ అన్నమయ్య సప్తాహం చేసిండ్రు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా. రోజు సాయంత్రం మన జిల్లా పరిషత్ గ్రౌండ్లో రోజు ఈవినింగ్ తిరుపతి నుంచి రావాలి, రోజు ఒక గాయకుడు ఆయన బృందంతో రావాలి, వాద్య బృందంతో ఆ రోజు 1 గంటన్నర సేపు పాటలు వినిపించాలి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి. అట్లా గరిమెళ్ళ గారు కూడా ఆ రోజు రావడం. ఇక దాని తర్వాత చంద్రశేఖర్ గారు ఎప్పుడు మైసూరులో ఏ కార్యక్రమం చేసినా వారు వీలున్నప్పుడల్లా వచ్చిపోయారు. పెద్దలు అంటారు ఒక మాట, మనిషి 3 తప్పించుకొని వాడి జీవితం సాధిస్తే వాడినంత ధన్యుడు ఇంకోటి లేడని. ఏవి ఆ 3? కోర్టు కచేరీ అంటే కోర్టు, పోలీస్ స్టేషన్, తర్వాత దవాఖానా. ఈ 3 ప్లేసెస్ పోకుండా ఎవడైతే జీవితం సాధిస్తాడో వాడినంత ధన్యుడు ఇంకా ప్రపంచం లేడనేది పెద్దలు చెప్తా ఉంటారు. మరి అన్నీ తప్పించుకొని ఇలా భగవంతుని సన్నిధికి మన గరిమెళ్ళ గారు చేరారు. ఆయన ఊరికే పోలే, స్వామి చెప్పిండొచ్చు నేను అనుకుంటా,
అక్కడనే కాదు నాయన, ఇక్కడ కూడా భక్తులు ఉన్నారు, నీ గళాన్ని ఇక్కడి నుంచి కూడా దగ్గర నుంచి వినదలుచుకున్నారు, ఇక ఎన్ని రోజులు నీవు అక్కడనే పడుతూ ఉంటావు, వచ్చేసే అన్నది ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత విచిత్రం అంటే, ఎవ్వరికి ఎప్పుడు మనం చూడలే ఇట్లా. ఎవరికైనా సుస్థ అయితే దవాఖానకు పోతారు, ఆ డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్, ఇవన్నీ తిరిగిన తర్వాత కొన్ని రోజులు బీమార్ అయిన తర్వాత ఏదవుతుంది. ఇది ఎట్లా అట్లా అట్లా వెళ్ళిపోయింది అంతే. ఇట్లా హార్ట్ అటాక్ అంటే మాసివ్ అటాక్ వచ్చినట్లున్నది. వారు గెలిచారు, మీరు లేచి వెళ్ళిపోయింది, ఆడడానికి వేరే ఏం లేదు అక్కడ. చంద్రశేఖర్ గారు నిజంగా మీరు, నేను అనుకున్నా ఎట్లా నివాళులు అర్పించాలి వీరికి. నిజంగా గొంతు మీరు ఈ మధ్యలో ఎవరైనా ఇంట్లో లేదు నాకు తెలియదు, కానీ నేను రోజు రేడియో వింటాను. 8:40కి తప్పకుండా అన్నమయ్య కీర్తన వస్తుంది. 8:45కు ప్రాంతీయ వార్తలు వస్తాయి, దానికన్నా 5 నిమిషాల ముందు అన్నమయ్య కీర్తన వస్తుంది. ఒక్కొక్క రోజు రాదు, వారంలో 5 సార్లు అయితే తప్పకుండా వస్తుంది. నేను ఆ కీర్తన నుండి బయటకు ఉంది రూమ్లోకి వెళ్ళి. ఇప్పటికి నేను రేడియో వింటా. అది అది ఏందో మరి. చంద్రశేఖర్ గారు ఏదో కార్యక్రమం ఉందని ఇంటికి వచ్చాడు, అన్నమయ్య కీర్తనది ప్రోగ్రాం పెడుతున్నాం మీరు రావాలి అని. ఇట్లా చూసి, అయ్యో అన్నమయ్య విగ్రహం ఉందే మీ దగ్గర అన్నయ్య, నేను ఇది తీసుకోను అన్నాడు. అది తీసుకోకపోతే జ్ఞాపకం ఉండాలి మీకు. అట్లా ఇవాళ బంధుమిత్రులు, స్నేహితులు, ఈ కాలనీ వాసులంతా వచ్చారు. వారికి మనం నివాళులు అర్పించే సౌభాగ్యం మాకు ఎట్లా అని నాకు అనిపించింది. శేఖర్ నిన్న ఫోన్ చేసి అన్నయ్య రేపు పెట్టుకుంటున్నాదంటే నేను కొంచెం, నేను అనుకున్నది మనసులో అనుకున్నా, పిలిచిండు స్వామివారికి, మనం కూడా నివాళులు అర్పించుకునే అవకాశం నాకు అనిపించినందుకు నేను కూడా పుణ్యం జరుపుకుంటూ, మీరంతా మనమంతా ఈ పాల్గొనలో ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులు అర్పించడం కూడా మంచిగా అనిపించింది నాకు. వాళ్ళ అమ్మాయి కూడా నా స్టూడెంటే, ఈ ఇంట్లోనే మ్యూజిక్ కూడా నేర్చుకుంది. అందరికీ నమస్కారం. ఈ సన్నాను అందరికీ, అంటే మరణం అనేది లేదు ఆయనకి, మహానుభావుడు. కానీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. దాన్ని ఎవరితో ఎట్లా షేర్ చేసుకోవాలి అనే ఒక చిన్న మన లోపల ఏదైనా ఉంటే దాన్ని అధిగమించారు మన గద్వాల చంద్రశేఖరరావు గారు, మన పాలమూరు అన్నమయ్య చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతినిత్యం వినే గాత్రం, పసిపిల్లల దగ్గర నుంచి తన్మయత్వం చెందే ఒక మహానుభావుడు. అన్నమాచార్యుని మనం చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఆయన కీర్తనలు మాత్రం ఇంటింటికి చేరవేసి ఆయన గాత్రంతో, అద్భుతమైన సంకీర్తనలతో మనందరినీ కూడా ఓలలాడించిన ఆ మహానుభావుడికి ఇంత మంచిగా నివాళులు అర్పించుకోవడం, ఇంతమంది మధ్యలో వారిని స్మరించుకోవడం, అందులో నేను పాల్పంచుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు చంద్రశేఖరరావు గారు, ధన్యవాదాలు ధర్మిల గారు, చిరస్మరణీయులు మీరు. థ్యాంక్ స్వామివారికి వాళ్ళ ఇంట్లో దిగారు, 2 సార్లు దిగారు వాళ్ళ ఇంట్లో. నేనే వాళ్ళని ఆ రోజు అకామిడేషన్ అడిగి పిలుచుకొని వాళ్ళ ఇంట్లో దింపాను. సార్ కారులో తిరిగారు వారు. ఎంత అదృష్టవంతులైతే నిజంగా. వారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వారు ఆల్టో మారుతి 800 ఒక విషయం. అలాగే ఈరోజు 2వ సారి వచ్చినప్పుడు వారి ఇంట్లో బస చేశారు. డాక్టర్ గారు 2 మాటలు. మేము ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ సార్ మాకు 2 సార్లు ఎంతో మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. ఆయన మహబూబ్నగర్కి వచ్చినప్పుడు పొద్దునే అర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock అప్పుడు సార్ని పికప్ చేసుకున్నాం. సార్ అంటే 12 years బ్యాక్ అనుకుంటాండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎట్లా సార్ చెప్పినట్లు పట్ట సంచి
చిన్న స్లిప్పర్స్, మామూలు స్లిప్పర్స్ వేసుకుని ఆయన నమస్కారం తీసుకుని ఇంటికి తీసుకొచ్చి ఆయనకి చిన్నగా మర్యాద చేసుకున్నాం. ఇక మా అమ్మ, మా గురువు, మా మాత, మా దైవం శ్రీ అమృతానందమయ్యి మా అమ్మకి ఇచ్చిన అదృష్టం అని భావిస్తున్నాము. సో సార్ మా ఇంట్లో ఉండేసి హారతి ఇచ్చారు, నీరంజనం వాడారు, మిస్సెస్ చేసిన వంట తిన్నారు. సో అదంతా ఇంకా అది ఏదో దాచుకో అంటారు కదండి, అది మేము దాచుకున్న ఒక లాంటి ధనం. చాలా థ్యాంక్స్ సార్, మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి. చిన్న వారిని వెళ్తారు అంటారు. మా ఇంట్లో పెట్టుకోవడం వల్ల మాకు ఒక పెద్ద అంటే సంథింగ్ లైక్ గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్ ఇన్ డైరెక్ట్ ఫార్మ్, సో హీ హాస్ కమ్ ఇన్ దట్ ఫార్మ్ లాగా నాకు అనిపించేది. సో ఎప్పటికీ సార్, మా పాప, నేను, సార్, మా హస్బెండ్ అందరూ ఒక చిన్న అనుకోవద్దు, ఐ మీన్ ఐ కెనాట్ బీ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. సారీ, ఆ ఛాన్స్ నాకు సార్ ఇచ్చినందుకు సార్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన మా ఇంటికి రావడం నాకు దేవుడే డైరెక్ట్గా దిగొచ్చినట్టు అనిపిస్తుంది. దట్స్ ఇట్ సార్, థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి ఒకసారి నేను ఓం నమో వెంకటేశ అంటాను. అంతా కళ్ళు మూసుకొని అంతా కళ్ళు. వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. అందరు మౌనంగా కళ్ళు మూసుకొని సార్ కార్యక్రమం ఎక్కడన్నా అవుతుందా అని చెప్పి నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మణ సంఘం నుంచి అవుతుందా, లేదా ఇంకెవరైనా విశ్వ హిందూ పరిషత్ ఇంకెవరైనా చేస్తున్నారా ముందుకు వచ్చి అడిగితే ఇంతవరకైతే ఎవరు ఆలోచన చేయలేరు. చేయొచ్చునేమో ఎవరికో ఒకరికి ఈ ఆలోచన వచ్చి చేస్తారు అన్న మాట మాత్రం నేను చెప్పిన. అందులో ముందుగా సుబ్రహ్మణ్య మామగారు అంటే పొద్దున్నే లేస్తే వారి పాట వినంది నేను నిద్ర లేవను, వారి పాట వినంది నేను పడుకోను అని చెప్పిన మాట వారిని గుర్తు తెచ్చుకొని కంటదారు పెట్టుకున్నారు. నాకు సార్ ఫోన్ చేసి, నాన్న ఇట్లా కార్యక్రమం అనుకుంటున్నాం మన ఇంట్లోనే, మనమందరం కూడా గ్యాదర్ అయ్యి చేద్దాము అన్నప్పుడు, సార్ ఇంకొక మాట మీకు పూర్వ పరిచయం ఉండొచ్చు, వారు నన్ను అడగడం జరిగింది, సుబ్రహ్మణ్య మామ గారు మీరు ఒకసారి వారికి ఇన్ఫార్మ్ చేయండి, ఇన్విటేషన్ ఇవ్వండి, వారు కూడా తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను చెప్పిన. వారు రావడం ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు కానీ ఎంతోమంది మన పాలమూరులో ఉన్నారు. వాళ్ళందరి అనుభూతి కూడా ఇక్కడ పంచుకునే అవకాశం ఉంటుంది. సార్ లాంటి పెద్దలు కానీ వారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మనోహర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి చూసిన వాళ్ళు. మేమంతా పిల్లలం. మీ అనుభవాలు పంచుకోవడం, మేమందరం వినడం, ఆ విషయాన్ని ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసుకోవడం కూడా మనందరి అదృష్టం. కాబట్టి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆ ఏడుకొండల వాడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడు
చేసే గదవే అర్థములో చూచుకోవే అలమేలు మంగ చక్కని మీది జౌహారి కరగులు మోతలపు కుచులపై మొలనూరి జారులు చక్కని మీది జౌహారి కరగులు మొక్కలపు కుచులపై మొలనూరి జారులు వెంకసపు కౌగిటి వెంకటేశు కూడములు వెంకసపు కౌగిటి వెంకటేశు కూడములు పవన నివలపులు బచ్చసేసే గదవే అర్థములో చూచుకోవే అలమేలు మంగ నితపు సింగారాలు నీకు కానవచ్చేనే అర్థములో చూచుకోవే అర్థములో చూచుకోవే అర్థములో చూచుకోవే అలమేలు మంగ. అద్దములో చూచుకోవే అలమేలమంగ సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక హనుమాచార్యుల వారు కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ యొక్క సన్నివేశాన్ని అద్భుతంగా వర్ణించారు. అంటే ఎలా అంటే అమ్మవారు బహు చక్కగా సింగారించింది, శ్రీవారి కోసం వేచి చూస్తుంది. ఎలా వేచి చూస్తుంది అంటే ఆమెలోని ప్రేమని, అంటే భగవంతుని ఎడల భక్తునికి ఉండే ప్రేమ ప్రస్ఫుటంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే అమ్మవారి ముఖార విందంలో దర్శనమవుతుందంట. అంటే ఆమె చెక్కిళ్ళపై కనిపించేటటువంటి చిన్న చిన్న చిరునవ్వులు, అలాగే ఆ తల్లి మోవిపై కనిపించే చిరు చెమటలు, ఇటువంటివన్నీ అమ్మను చూస్తే స్వామిపై ఎంత ప్రేమ కలిగి ఉన్నది అనే విషయం బహు స్పష్టంగా దర్శనమవుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అందంతో మనం మామూలుగా సింగారించుకుంటేనే అందంగా ఉంటాము. మరి అమ్మ అనేక మంది భక్తులు సమర్పించినటువంటి ప్రేమపూర్వక స్వర్ణాభరణాలన్నింటినీ సింగారించుకొని, అలాగే స్వామివారి కొరకు అలంకరించుకుని బహు ప్రియంగా చూస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారి యొక్క అందాన్ని, అనగా ఆమె యొక్క గొప్పనైన భక్తిని దర్శించండి అని హనుమాచార్యుల వారు ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తున్నారు. అక్కడికి వచ్చి సంజయ్ అక్కడికి వచ్చి 10 నిమిషాలు ఏమనుకోదండి. ప్రతి ఒక్కరోజు దయచేసి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంస్మరణ అనేకన్నా వెంకటేశ్వర స్వామిని ఊంజల సేవల్లో పవలింపజేస్తున్నటువంటి ఆ గరిమెళ్ళ వైకుంఠంలో ఎంత వైభవపేతంగా తమ యొక్క గానామృతాన్ని వినిపిస్తున్నారో ఒకసారి మనం కళ్ళల్లో ఊహించుకోవాలి. ఈ వార్త వినందరివే మొట్టమొదటి గుర్తుకొచ్చిన వారు సాగే. 2 మాటలు రాసి పెట్టినాను. వెంబడే దానికి మళ్ళీ రెస్పాండ్ వచ్చి మనం ఇట్లా అనుకుంటున్నాము, మనం చేద్దాం, దానికి ఏమైనా కొద్దిగా మంచిగా చేయండి, రాయండి అని. సరే సార్ అని. అందరికీ అభయంబు ఇచ్చు చేయి అని ఒక కీర్తన వాడుకుంటాం. అది వెంకటేశ్వర స్వామి అయితే ఎంతోమంది కళాకారులకు చేయూతనిచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింపజేసిన వాడు అన్నమయ్య. ఆ అన్నమయ్య కీర్తనలను ఆధారంగా చేసుకొని వాటిని ముఖ్యంగా పరిష్కర్తలుగా, స్వరకర్తలుగా నిలిచి వెంకటేశ్వర స్వామికి అత్యంత సన్నిహితులుగా మెలిగి వారి యొక్క పరమపదాన్ని చేరుకున్నటువంటి వారిలో గరిమెళ్ళ వారు ఒకరు. ఇంతవరకు ఎంతోమంది చేరుకున్నారు, వాళ్ళ పరంపరలో వీరు కూడా చేరిపోయినారు. ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తాను. రాజు మరణించను కతార రాలిపోయే,
కవియు మరణించునొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు. ఇక్కడ గరిమెళ్ళ వారు స్వరకర్తగా కాకుండా వారు చిన్నప్పటి నుండే తెలియరానటువంటి వారికి సంగీతం సాహిత్యం రెండూ తెలుసు. వారు సొంతంగా పాటలు కూడా రాసినట్లుగా తెలుస్తుంది. వాటిని తానే ట్యూన్ చేసేటువంటి వాడని, వారి యొక్క వంశ పరంపర కూడా అటువంటి సంగీత సంప్రదాయానికి చెందినటువంటిది. ప్రముఖ గాయనిమణి జానకి గారు ఆయనకు స్వయాన పిన్ని గారు. వాళ్ళు అక్క చెల్లెళ్ళు 5 మందో 6 మందో ఉన్నారు. వాళ్ళల్లో 3వ ఆమె జానకి గారు. అటువంటి అంకురము మొట్టమొదలు మామూలుగా పాటలు పాడుతూ తన యొక్క మిత్రులను మెప్పిస్తూ సభలో చిన్నప్పుడు బాగా ఉన్నారట. తర్వాత తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో గురువుల యొక్క శుశ్రూష ద్వారా తిరుపతి టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా పేరు పొందినారు. అట్లాగే ఈ రోజున అన్నమయ్య పాట, అన్నమయ్య సంకీర్తన అంటే మొట్టమొదలుగా గుర్తుకొచ్చేటువంటి ప్రముఖులలో గరిమెళ్ళ వారు కూడా ఒకరుగా నిలిచిపోయినారు. అయితే చివరిగా ఒక మాట, జయంతితే సుకృతినః రససిద్ధా కవీశ్వరః, నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. వారి యొక్క కీర్తి అజరామరమై పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నిత్యం ఆ కైవల్యంలో ఓడిసలాడుతూ ఉంటుందని మనమందరం కూడా స్మరిస్తూ ముగిస్తున్నాం. గురుగారితో నాకున్నటువంటి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకరోజు ఇంట్లో వచ్చారు, పడుకున్న మధ్యాహ్నం. గురుగారు కూడా భోంచేసిన తర్వాత ఇక్కడే మంచం వేసాం. నన్ను ఎప్పుడు పడుకోండి అంటాడు. రెస్ట్ పడుకోండి. లేదండి మీరు ఇక్కడ ఉన్నారు కదా. లేదా నేను ఉంటాను. అప్పుడు మాకు ఇంత ఇల్లు లేదు సార్ మా ఇంటికి వచ్చినప్పుడు. మొత్తం ఇల్లు ఇంతవరకే, ఆ పోర్షన్ అంతా లేదు. ఇక్కడ కిచెన్, ఇది దేవుడు రూమ్. ఈ ప్యాసేజ్ మాత్రం సేమ్ ఇట్లాగే ఉండింది. ఇక్కడ సారు వచ్చినప్పుడు ఈయన స్కూల్కి వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లో దింపేసి నేను వంట చేస్తున్నా, ఆయన ఇక్కడే కూర్చేసుకొని నా ముందు కూర్చొని ఎన్ని ముచ్చట్లు చెప్పారు. అసలు తను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎట్లా వెళ్ళారు, ఎంత కష్టపడి వెళ్ళారు. లారీల్లో వెళ్ళేవాళ్ళం చాలా దూరం. అంత దూరం వెళ్తే 2 ప్రేక్షకులే ఉండారు. పల్లెటూళ్ళల్లో వేసేవాళ్ళు ప్రోగ్రామ్స్ టీటీడీ నుంచి. అక్కడ వెళ్తే 2 ముగ్గురే ఉండేవాళ్ళు. చిమ్మ చీకటి, లైట్లు ఉండేవి కావు. దీపాల వెలుగుల్లో కూర్చొని పాటలు పాడేసి వచ్చేవాళ్ళం. అట్లానే చాలా తన విషయాలని చాలా చెప్పారు. చాలా సంతోషపడ్డారు ఇక్కడ ఉన్నందుకు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇక్కడ నేను శేఖర్ ఇంటికే వెళ్తాను, నేను అక్కడ అకామిడేషన్ నేను యూజ్ చేసుకోనని చెప్పారు. ఆయన డైరెక్ట్గా స్టేషన్ నుంచి ఇక్కడికే వచ్చారు. కానీ చాలా పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు అన్నీ చెప్పుకోలేను. ఇదైతే చాలాసేపు కూర్చొని మీరు చాలాసేపు మాట్లాడారు. దేవుడి గదిలో కూర్చొని పాటలన్నీ పాడుకున్నారు. చాలా సంతోషపడ్డారు మొత్తానికి ఇక్కడ ఉన్నందుకు. అందుకే ఈ వైభవం ఇదంతా తిరుగుతాం. ఇక్కడ మా గురుసాం సార్ పెళ్లి రిసెప్షన్ రోజు ఉదయం 3 గంటల నుండి సాయంత్రం కచేరీ అయిపోయే వరకు కూడా ఆయన వెంబడి ఉన్నా నేను. సార్ ఎట్లంటే ఒక 15 రోజుల ముందు వచ్చారనమాట నా దగ్గరికి. వచ్చి సార్ ఇట్లా మీరు పని చేసి పెట్టాలి నాకు అన్నారు. ఏం చెప్పండి సార్ అన్న. అంటే చేస్తాంటే చెప్తా అన్నారు. అంటే నేను చేయగలను లేదు నాకు ఎట్లా తెలుస్తుంది, మీరు చెప్తే కదా తెలిసేది అన్న. లేదు మీరు చేస్తారనే నమ్మకం నాకుంది, అందుకే చేస్తాను మాటివ్వు అన్నాడు. సరే సార్ అని చెప్పి నేను ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత ఇట్లా గర్మిల గారు మా బాబు రిసెప్షన్కి కచేరీ చేస్తాను నాకు డేట్ ఇచ్చారు. ఆ రోజు ఉదయం వెంకటాద్రి దిగినప్పటి నుండి వెంకటాద్రికి ఇచ్చే వరకు మీరు మోయాలా అన్నాడు. కళ్ళలో నుండి కళ్ళలో
నుండి నీళ్ళు గారిని మహానుభావుని ఇక్కడికి తోలుకొచ్చి సారింట్లో వ్రతమైనప్పుడు 3 సంకీర్తనలు వాడిచ్చి పోతుంటే గేట్ బయట గురుగారు చిన్న విన్నపం నాది అన్న చెప్పునైనా అంటే ఆంధ్రవేలోనే మా ఇల్లు ఉంటుంది. శరత్ చంద్ర గారి ఇంట్లో విడిది ఏర్పాటు చేసిండ్రు. పోతూనే ఆంధ్రవేలోనే మా ఇల్లు ఉంటుంది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి పావనం చేయండి అన్న. దానికేం భాగ్యం అయినా పోదాంపా అన్నాడు. మా ఇంట్లోకి ఫస్ట్ ఫ్లోర్లోకి నిదానంగా మెట్లెక్కి కూర్చొని మా ఇంట్లో 1.5 hours స్పెండ్ చేశాడు. ఒక సంకీర్తన పాడాడు. నన్ను కూడా పాడమంటే ఒక సంకీర్తన పాడిన. నువ్వు ఇది కంటిన్యూ చేయన్నాడు. అన్నమయ్యను నమ్ముకున్న వాడికి అన్నంకు కరువు ఉండదు అని చెప్పి ఒక భుజం తట్టి ఆయన ఆ రోజు కచేరీ అయిపోయిన తర్వాత బుల్లెమ్మ గారితో కలిసి వెంకటాద్రి ఎక్కించిన తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిన. అంటే మా మిస్సెస్ వాళ్ళు లేకుండ్రి. దాన్ని ఆయన తప్పకుండా ఫోన్ నెంబర్ తీసుకో 1-2 hours బిఫోర్ ఫోన్ చేసిరా ఇక్కడ కార్యక్రమాలు ఉంటే పోతుంటా అన్నారు. తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మాయిని మా అల్లుడిని మా బియ్యంకుల వారిని అందరిని దొరుకొని వారి ఇంటికి పోయి వారి పాదదర్శనం చేసుకొని వచ్చినామన్నట్టు. అంతటి నిగని నిస్వార్థమైనటువంటి ఒక భక్తుడు అభ్యుదయ అన్నమయ్య గారు. ఆయనతో గడిపిన ఒక్కరోజు జీవితంలో ఏనాడు మర్చిపోలేను. అందుకని మా ఊళ్ళో ఇంత ఘనంగా చేసుకుంటున్నారైనా సభ ఇలాంటి మా మనవరు ఇట్లాంటి మళ్ళీ రామకృష్ణ సిద్ధాంతి గారు చిత్రకాంత్ గారు ఒక నిమిషం. ఈరోజు ఒకరోజు మనకు ఒక రిసెప్షన్కి వెళ్తే 1 గంట వరకు కూడా స్టేజ్ మీదకి దంపతులు రారు. గప్పాలు కొట్టుకుంటా ఫోటోలు దిగుతుంటాం. నేను కొన్ని రోజులు కొన్ని పెళ్ళిలో పోయి తిరిగి వాపసు వచ్చేసాను. మొబైల్కి వస్తాను అన్నాడు. వచ్చాడు 6 o'clock కాల్ షీట్ ఎక్కించాను. 9 o'clock దింపేశాను. గురుస్వామి సార్ కార్లో 9:15కి వెళ్ళిపోయాడు. అది అంత ఖచ్చితంగా నేను ఉంటాను కాబట్టి ఆయన అంత ఖచ్చితంగా మా ఉదయంకి వచ్చాడు. చంద్రకాంత్ గారు. నమో వెంకటేశాయ. ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నేను మామూలు స్థాయిలో నాకు ఇంత గొప్ప కీర్తి ఉందని 10 మందికి చెప్పుకునే వాళ్ళు ఉంటారు, నేను ఇంత స్థాయిలో ఉన్నాను అని. మనిషి సుశక్తిగా ఉన్నప్పుడు తన స్థాయి ఎవరికీ తెలియదు. పడుకున్నప్పుడు లేచిన తర్వాతే, పడుకున్నప్పుడు అందరము ఒకటే, లేచిన తర్వాతే నాకు ఇది ఉద్యోగం ఉంది, నాకు ఇది ఉంది, ఇది ఉంది, నేను ఈ స్థాయి పండితుని, నేను ఈ స్థాయి గొప్ప వ్యక్తిని అని అన్నిటినీ మీద వేసుకొని వెళ్తూ ఉంటాం. అలాగా వారు సుశక్తిలో ఎట్లా ఉన్నారో నిజ జీవితంలో అట్లా ఉండడం చాలా కష్టం. వారు చెప్పే దాన్ని బట్టి వింటూ ఉంటే, మీరందరూ చెప్పేదాన్ని బట్టి ఉంటే మేము చూడలేదు. కానీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గురువు గారి అన్నమయ్య పాట వారి నోట, మీ అందరి నోట వచ్చేలా చేసింది అంటే ఇలాంటి గురువులు ఉండబట్టే. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చింది మీ అందరి కంటే అట్లాంటి గురువులు ఉండబట్టే ఈ పాలమూరుకు వచ్చింది ఆ పాట. అంత నిస్వార్థమైన గురువులు ఉన్నారు కాబట్టి. వీరిలా కూడా ఈరోజు కార్యక్రమం చేయాల్సింది ఎంతో మంది ఉన్నా కూడా వారు ముందుకు వచ్చి ఎందుకొరకు చేస్తున్నారు అంటే గొప్ప, చాలా గొప్ప విషయం. ఇందాక ఫోన్ ఉదయం గురువుగారు చేసినప్పుడు కూడా అనుకున్నాను బయలుదేరాలని, ఆలస్యమైంది. రాఘవేంద్ర శర్మ గారు కూడా వచ్చేది ఉండే, వారు రాలేకపోతున్నాను అని చెప్పమన్నారు. వారు ఏదో మీటింగ్లో ఉన్నారు సాంప్రదాయ దాంట్లో. తప్పక వెళ్ళాలి మనం ఇలాంటి గొప్ప కార్యక్రమానికి అని. ఇట్లాంటి గురువుల నోట ఈరోజు ఉదయం నిన్న వారి కార్యక్రమం ఇట్లా మరణించారని గ్రూప్లో పెట్టినప్పుడు మా అత్తయ్య గారు కూడా ఒక సింగరు, గురువుగారి అనుమతితో వారు మా గ్రూప్ ఒకటి ఉంది, దాంట్లో ఆమె నివాళిగా ఒక పాటని పెట్టారు. ఒక పాటని వారు పాడి పెట్టారు. అంటే ఆ రోజు అనుకున్నాను ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందని. నివాళిగా గొప్ప కార్యక్రమాన్ని చెయ్యాలి అని మనమందరం కూడా వారికి నివాళి అర్పిస్తున్నాము అని అంటే
మనందరి అదృష్టం ఇక్కడికి వచ్చి వీడు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఇంత గొప్పవారా అనేది మా అందరికీ తెలియదు. తెలిసేలా ఇలాంటిది ఇంకా గొప్పగా కార్యక్రమం వాళ్ళది 10వ రోజు 11వ రోజు కానీ ఇంకా ఎప్పుడైనా ముందు గొప్పగా ఒక హాల్లో పెడితే పిల్లలకు తెలిసే విధంగా ఉంటుంది. చిన్నారులకు ఒక స్కూల్లో కానీ ఏదైనా విద్యార్థులను వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఈ పరంపర అనేది అందరికీ తెలుస్తుంది అని నా భావన. ఓం స్వస్తి. మాటలు కాలాతీతమైనగా కమిటీ దయచేసి విద్వత్ గద్వాల చంద్రశేఖరరావు గారి యొక్క పరిచయం ఒక 9 నెలలు కావస్తుంది. వారి పరిచయం మా మేనకోడళ్ళు అయినటువంటి సంధ్యారాణి సుచిత్ర గారి ద్వారా జరిగింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి అలంపూర్ పట్టణంలో వెలిసినటువంటి 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దర్శనానికి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు మామగారు. మా గురువు గారు వారికి దర్శనం చేసే క్రమంలో మీరు సహాయకులుగా ఉండాలి అన్నారు. సరేనమ్మా అన్న. ఆ రకంగా సారు పరిచయం అయింది. ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉంటాం, అందరికీ కూడా విదితమే, ఒకప్పుడు ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనేటటువంటి ఆర్యోక్తులను మనం విన్నాం. మరి ఈనాడు చూసినట్లయితే గురువు బరువైపోయినారు అనుకుని జీవనయానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుల్లో గురువు గారి యొక్క గురుభక్తిని చాటుకోవడానికి వారు మన మధ్యలో లేరు అన్న విషయాన్ని మనసుకు ఎంత క్షోభను కలిగించినప్పటికీ గురువు గారి రుణాన్ని నేను తీర్చుకోవాలి అనేటటువంటి సత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి విద్వత్ గద్వాల చంద్రశేఖర్ గారు అభినందనీయులని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, గరిమెల్ల ఎవరు నేను చూడలేదు, వారి గురించి నాకు తెలియదు కూడా. ఎంతసేపున్నా గద్వాల చంద్రశేఖరరావు గారి ద్వారా అన్నమాచార్య కీర్తనలను వినే భాగ్యం మాకు కలిగింది. కచేరీల ద్వారా వినే భాగ్యం కలిగింది. అలంపూర్లో సంగీత సాహిత్య కార్యక్రమాలకు కొదువ ఉన్నది. కీర్తిశేషులైనటువంటి గడియారం రామకృష్ణ శర్మ గారు ఆనాడు సుజాత పత్రికను వెలువరించిండ్రు. అదేవిధంగా ఈరోజు అక్కడ ఉండినటువంటి మమ్మల్ని ఈ సందర్భంగా రాగలరా అని చెప్పేసి ఆహ్వానించిండ్రు. మరి వారు ఆహ్వానిస్తే పిలుపుంటే అలుపు లేకుండా ఎన్ని మలుపులైనా ఎంత దూరమైనా నేను వస్తానన్న నగ్న సత్యం వారికి తెలుసు. ఆ విషయాన్ని రుజువు చేసే క్రమంలోనే వారి గురించి 2 మాటలు ఇక్కడ మాట్లాడిన తర్వాత విన్న తర్వాత వారి యొక్క వ్యక్తిత్వ వికాసమేమి, వారి యొక్క జీవనయానంలో జీవితాన్ని అన్నమాచార్య కీర్తనల ద్వారా వారి జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి శ్రీ గరిమెల్ల గారి గురించి నా అక్షర నివాళిని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. గరిమెల్ల గారికి అక్షర నివాళి. గగన సీమలకేగిన జగమెల్ల మిమ్మల్ని కీర్తించునే. గగన సీమలకేగిన గరిమెల్ల గారిని
జగమెల్ల కీర్తించునని, రిక్త స్థాన విమలేశుడు తీర్చునని, మెరిసేదంతా బంగారం కాదని అందరినీ మురిపించాలని రెండు కళ్ళు చాలవు నేను చూడ, నీ స్మరణే, నీ నామస్మరణే మా జపమని క్రియాత్మకంగా తాదాత్మకంగా అన్నమాచార్యుల కీర్తనలే తృష్ణతో నిర్విరామంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకులుగా ప్రపంచాన 10 కాలాల పాటు వినరో భాగ్యము అనే కీర్తన ఉంటుందని, సాధనయే కీర్తనల సాధనయే ఆయుధమని భావించి శ్రీనివాసుడి సన్నిధిలో వేలాది కీర్తనలు ఆలపించి సద్భావనలే సచ్చీలురుగా మనల్ని తీర్చిదిద్దునని నమ్మిన గరిమెళ్ళ, సద్భావనలే మనల్ని సచ్చీలురుగా తీర్చిదిద్దునని నమ్మిన గరిమెళ్ళ, నిత్యం అనునిత్యం 7 కొండల వాడిని కొలిచెదము మేమెల్లా, వైకుంఠాన ఆసీనులైన బాలకృష్ణ ప్రసాద్ స్వామి, అందుకో నా ఈ కవితాక్షర నీరాజనాల నివాలి. థ్యాంక్ యూ అన్న. సార్ నిజంగా పిలిస్తే రాలేదు, పక్కింటి వాడు పిలిస్తే రాలేనటువంటి ప్రోగ్రామ్ ఇది. అలా గురించి వారు భక్తితో ప్రేమతో నా పట్ల ఉన్నటువంటి ఆయనకు ఏం తెలియకున్నా మొన్న ప్రేమ దర్శనం ఇప్పించాను తిరుమలలో ప్రేమ దర్శనాన్ని పిలిచి వెళ్ళాను. అవునండి, తలాని తలంపుగా కుంభమేళలో ఉన్నాను నేను. మరి అక్కడ స్నానం ఆచరించి ఇచ్చేసిన మరుక్షణమే సార్ కాల్ వచ్చింది, బ్రేక్ దర్శనం అవకాశం వచ్చింది, మీరు రాగలరా అని అడిగింది. వచ్చినాము. మళ్ళీ కల్వకుర్తిలో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని కూడా తిలకించే భాగ్యం కలిగించిండు, దర్శన భాగ్యం కూడా కలిగించిండు. సర్వదా ధ్వజస్తంభం దగ్గర అక్కడికి పోయేటటువంటి భాగ్యము వేలాది మందిలో ఎవరికి కలగదు. అటువంటి అవకాశాన్ని అక్కడ ఉండినటువంటి సిబ్బందితో ఇబ్బంది వాళ్ళకు ఉండకుండా, మాకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ప్రణాళికాయుతంగా వారితో మాట్లాడి మమ్మల్ని ధ్వజస్తంభం దగ్గర కూడా తీసుకెళ్ళినటువంటి ఘనత, ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యము వీరి ద్వారా ఆ స్వామివారు వీరి రూపంలో మాకు కల్పించిండ్రు. వీరు మాకు ప్రత్యక్షంగా అక్కడ ఆ స్వామి, ఇక్కడ ఈ స్వామి అని దండాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వెంకటరమణ శ్రీధర సంకర్షణ వాసుదేవ శాంతాకార పంకజలోచన మురహరి సంకటములు బాపుమయ్యా. ఆత్మబంధువులారా, అస్థిరం జీవనం లోకే అస్థిరం ధనం యవ్వనం అస్థిరం ధారాపుత్రాంచ కీర్తి దాన ద్వయం స్థిరం అనేది మనకు ఒక నామం. అంటే ఈ ప్రపంచంలో ఏవైనా అస్థిరమైనటువంటివి, కానీ కీర్తి దానం మాత్రమే 2 స్థిరంగా ఉంటాయి. ఆత్మ పోయిన దేహం అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యంబులో గంగపాలు, మేడ గప్పిన వస్త్రంబు మేటి చాకలి పాలు, దాచిపెట్టిన ధనము ధరణి పాలు, కొడుకులు వండే పిండాకూడు కాకుల పాలు, అరయంగ జీవుండు కాల యముని పాలు. ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ ఉండేది మాత్రం 2 ఒకటి కీర్తి. పరలోకానికి వచ్చేది పాపపుణ్యం వస్తుంది, ఇక్కడ ఉండేటటువంటి కీర్తి అపకీర్తి అనేది ఉంటుంది. ఈరోజు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే విష్ణువు వైకుంఠంలో, శివుడు కైలాసంలో ఉన్నాడు అంటే, అయ్యా నేను వస్తే కనిపిస్తాడా అని అంటే, నాయన ఏ రీతి నిలవని ఏ రీతి చెప్పుదు, నేను ఒక్కదానికి ఉంటానా, అక్కడ మీరు వస్తే నేను అక్కడ ఉంటానా అనేవారికి నారద అడుగుతారు, మళ్ళీ ఎక్కడ ఉంటావు? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే నన్ను కలవాలనుకుంటే భక్తులు ఎక్కడైతే పాట పాడుతుంటారో సంకీర్తన చేస్తుంటారో అక్కడే వస్తే నేను కలుస్తానని చెప్తారు మహావిష్ణువు. సంకీర్తన ప్రియుడు సంకర్షణుడు. హరికి గానం అంటే మహాప్రాణం.
ఎక్కడైతే కీర్తన జరుగుతుందో వారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. అందువల్ల రెండవది, మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, రుక్కులు అంటే ఛందస్సు అని అర్థం. ఛందస్సు ప్రధానంగా కలిగిన వేదం ఋగ్వేదం. ఛందస్సు నుంచి ఉద్భవించింది పద్యం. ఇప్పుడు వ్యవహారంలో చెప్పాలంటే ఋగ్వేదం ఈజ్వల్టు పద్యము, ఋగ్వేదం నుంచి ఉద్భవించింది పద్యము. యజుర్వేదం నుంచి ఉద్భవించింది గద్యము. సామవేదం నుంచి ఉద్భవించింది సంగీతము. అందుకని దానికి గానవేదం అని, సంగీత వేదం అని దానికి. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తూ వేదానాం సామవేదోస్మి అన్నారు. అంటే హరికి గానం అంటే ప్రాణము. ఎక్కడైతే సంకీర్తన జరుగుతుందో వారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. మనకు ఒక నిమిషంలో నేను ముగిస్తాను. మనకు పారిజాత పాహరణంలో కూడా ఏకాంత సేవ అనేది ఉంది. అక్కడ కృష్ణుడు 8 మందితో భార్యలతో ఉన్నప్పుడు అక్కడ సత్యభామ చమత్కారంగా మాట్లాడుతుంది. కలలోనైనా నవ్వులకైన నా మాట దివదాటి ఎరుగడో చంద్రవదన, ఏ పదార్థంబు నా ఎదుట బెట్టక ముందు ఎవ్వారి కొసగడో ఇరుగుబోడి, చెలులు నాతో ఏమి చెప్పుదురో అని లంచంబులిచ్చునో చెంచలాక్షి. ఇటువంటి కృష్ణుడు ఈరోజు ఎవరితో ఉంటాడు అంటే ఈరోజు ఏ మందిరంలో ఉంటాడు? ఏ కాంత సేవ అంటే ఏ కాంతంలో ఏ మందిరంలో ఉంటాడు అంటే అన్ని మందిరంలో ఉంటాడని ఆమెకు తెలియదు, పరిమితమైనటువంటి. అందుకనే కృష్ణుని తులాభారం వేయగలిగింది, కానీ భంగపడింది. అలాంటి ఆ భగవంతుడు అంతటా ఉండేటటువంటి వాడు ఆ గరిమెళ్ళ వారి యొక్క హృదయంలో ఉండి, గరిమెళ్ళ వారి గరిమయు, గరిమ అంటే ప్రతిమ, గరిమెళ్ళ వారి గరిమయు గగనంబుకు తాకి వెళ్ళే గమనించంగన్. ఎంత వ్యక్తిగా ఎదుగుతా అంటే ఆకాశం అని తిరుగుతారు, అవతలకైతే తిరగలేరు. అందుకని గరిమెళ్ళ యొక్క గరిమ ఆ గగనంబుకు తాకింది. సరిలేరు నీకు ఎవ్వరు సరుగున్న పరమాత్మ విడిగా సాగెన్ పైకిన్. ఆ భగవంతుడు పిలిస్తే వెళ్ళాడు. ఇదే మాట శ్రీనాథుడు అనేటువంటి వాడు. దివిజ కవివరేణ్యుల గుండియల్ దిగ్గుడనగా అరుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి అని. అది వాళ్ళ ఆత్మవిశ్వాసం. ఇక్కడ కూడా భగవంతుడు అతన్ని పిలిచాడు, నాయన ఇక్కడే ఎందుకు, నువ్వు అక్కడ కూడా రాని. ఇంతకుముందు ఏదైతే చెప్పారో ఆ పరమాత్మని యొక్క పిలుపుతో అక్కడికి వెళ్ళారు. అందువల్లనే సంగీతం ఎక్కడైతే ఉంటుందో పశుడు వేతి శిశుడు వేతి వేతి గానం రసం పడిహే. సంగీతానికి శిలలైనా కలుగుతాయి, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అలాంటి వారి యొక్క సంస్మరణ ఎప్పుడైతే చేస్తుంటారో అది వారి స్మరణ కాదు, వారికి మనకు కలిగించినటువంటి అనుగ్రహం యొక్క స్ఫురణ, ఇది సంస్మరణ. అందువల్ల ఇలాంటి అవకాశాన్ని కల్పించి ఈరోజు అతన్ని గురించి 4 మాటలు పెట్టుకొని అతన్ని దర్శించే పుణ్యం, దానికి ఎప్పుడైతే మనం తలుచుకుంటున్నామో వెంకటేశ్వరుడు తలిచినట్టు. అందుకని ముందుగా శాస్త్రపరంగా అక్కడ ఏకాంత సేవ, తదనంతరం ఇతర సంస్మరణ సభ చెప్తూ అందులో నన్ను కూడా పాల్గొనడానికి, ఎందుకంటే నాకు కూడా తెలియదు అతడు స్వామికి జరుగుతుంది అనే వరకు తప్పకుండా వస్తానన్నాడు. ఆ విధంగా అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. 1987లో నా ఉపనయనం జరిగింది తిరుపతి తిరుమలలో కొండ మీద. కింద దిగువ తిరుపతిలో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఉపనయనం చేసుకున్న తర్వాత వాళ్ళు బాలకృష్ణ ప్రసాద్ గారికి చాలా దగ్గర వాళ్ళు, మా రిలేటివ్స్. అప్పుడు వారింటికి పోవడం జరిగింది. ఉపనయనం అయిన తర్వాత ఆయన ఇంటికి పోయి ఆయన ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా నేను అడిగిన పాటలు 5 పాడించుకున్నాను. నేను అడిగినవి 5. ఆయన టీటీడీ కళ్యాణ మండపంలో 1990లో మా ప్రాంతంలో ఆయన ఇది జరిగింది, కచేరీ జరిగింది. జరిగితే ఆయన కచేరీకి నేను వెళ్ళాను. నేను అడిగాను కూడా, పాటలు పాడాడు. పండెను ఎడమ పాపపు రాసి, కుడిని పుణ్యపు రాసి, ఇదే బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. పండెను ఎడమ పాపపు రాసి, అండెనే నడుము కుడిని పుణ్యపు రాసి, కొండల నడుము త్రిగుణ రాశి, నిలకడేది నారాయణ నీ నామమే కదా ఇల్లు. అట్లా నేను రోజు స్టార్ట్ అయ్యేది, నా రోజు ఏ పని చేసినా తిన్నా తినకపోయినా ఖచ్చితంగా యూట్యూబ్లో ఆయన యొక్క పాట ఖచ్చితంగా వింటాను. ఎన్ని కీర్తనలు. ఈ మధ్య సామాన్య అది శివపదం అనే ఒక ప్రోగ్రామ్, ఒక పాటలు రాశారు ఆయన శివుడి మీద. ఆ పాటలు నా కర్మమునకు నన్ను వదిలివేయకు అని ఆయన రాశారు.
ఆ పాటను పాడుతుంటే తాదాత్మ్యంతో మీరు చూడండి మీ యూట్యూబ్లో, తాదాత్మ్యంతో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆ కచేరీలో ఉన్నారు. అందరూ ఆ యొక్క కచేరీని విన్నారు. అందరూ ఆనందంగా ఎంత అద్భుతంగా శృతిబద్ధంగా ఆయన పాడారు. రాయటం సామవేద గారి గొప్పతనం. శివపథం అది ఇట్లా అది ఇలానే ఇంతమంది పెద్దల సమక్షంలో చంద్రశేఖరరావు సార్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం చాలా గొప్పగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ కాలేదు, కానీ సార్ దగ్గరికి మేడంకి ట్రీట్మెంట్ చేయడానికి 2 months ఇక్కడ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. అప్పుడు ఆ సమయంలో సార్ పాటలు కానీ సార్కున్న అనుభవాలన్నీ చెప్పడం, నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇలా తెలుసుకోవడం జరిగింది సార్. అప్పటి నుంచి నేను బాగా సార్ ఏం చెప్తే అది చేయడానికి, ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా అటెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఏం చెప్పలేదు. తిరుమల బ్రేక్ దర్శనం నేను మా మిసెస్ కుడికాలు డాక్టర్ గురువారెడ్డి గారు మోకాళ్ళ ఆపరేషన్ చేశారు. వెంటనే నేను సంప్రదిస్తే 2 నెలలు 3 సంవత్సరాల నుండి నాతో పాటు నాకు రాలేకపోయినటువంటి 3 నెలల్లో నాకు పరిచయం అయింది. దైవ దర్శనాన్ని చూపించే నాకు ఎవరైనా చేస్తే మర్చిపోను ప్రాణేష్ గారు, అది గుర్తుపెట్టుకుంటాను అట్లా అని చెప్పేసి శాంతనందన్ గారిని కూడా పిలుచుకుపోయాను. కాబట్టి ఈ అబ్బాయిని కూడా బ్రేక్ దర్శనం పిలిచి వెళ్ళి త్వరస్థం దర్శనం చేయించి సంతోషపెట్టాను. అమ్మకి ఆపరేషన్ చేసి వెంటనే 3 నెలలకంతా నడిపించాడు. ఈరోజు ఈ పండుగ అంతా చేస్తుందంటే ఆమె ఈ అబ్బాయి చదివే కాబట్టి. మేడం గారిని సార్ 3 నెలలకు నడిపించారు. ఇప్పుడు జీవితాంతం వాడి మంచి మార్గంలో మీరు నడిపించండి. కరెక్ట్, తప్పనిసరి. లాస్ట్గా మీరే కాదు, శ్రోతలు లేని ప్రేక్షకులు లేరు, ప్రేక్షకులు లేని శ్రోతలే అంటూ శ్రోతలే మా దేవుళ్ళు. శ్రోతలే కాదు, 4 వేల పండితులు నిలబడ్డారు. ఒక మంత్రం చదవండి, 1 2 3 ఏదైనా మంత్రం చదివి. 1 2 3. ఓం యో వైతాహం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మచాయుర్కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్లీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాత్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుదయేన వర్ధయంతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. నిత్యం శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. వారి ఎదురుగా మీరు ఇంతసేపు అయ్యా ఇది నా కాదు వారికి కదా, ఇంత అంటే ఇంకా మీ ద్వారా వారికి, నా ద్వారా వారికి ఇంతసేపు మీరు వాక్యంపు బ్రాహ్మణ దీవన బ్రహ్మరాత తప్పదెప్పుడు మీకు తక్షణమే ఫలించు. అందరి గొంతులో నువ్వు కొలువై ఉండాలి స్వామి. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజా. అందరి గొంతులో మీరు కొలువై ఉండి అటు వేదం సామవేదం అక్షరమణ వేదం అన్ని వేదాలలో ఈ సభను ఈ సభలో ఏమైనా తప్పులు జరిగింటే మమ్మల్ని క్షమిస్తామని కోరుతూ
గురువు గారికి గురువు ముఖ్యంగా మీతో ఎంతసేపు గడపడం, మీరు మా ఇంట్లో ఎంతసేపు కంపరపడుకుని కూర్చొని ఆయన అన్ని తెలియజేస్తూ ఆలోచిస్తూ బాగా నమస్కారం. సత్యాః గీతా ఆశిషः సంతు సద్మానస్య కామాః